వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినట్లుగానే అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. ఈ నెలాఖరులోపు కేరళ తీరాన్ని తాకనున్నాయి. కాగా 4 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోకి కూడా రుతుపవనాలు త్వరగా వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో శని, ఆదివారాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. విజయవాడలో గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైన మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోయింది. ఏపీలోని పలు చోట్ల పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. కోనసీమ జిల్లా అమలాపురం, ఏలూరు జిల్లా నిడమరులో 54, కాకినాడ జిల్లా కాజులూరులో 42, అనకాపల్లి జిల్లా పాత వలసలో 41, కాకినాడ జిల్లా కరపలో 32.2, పిఠాపురంలో 31.7, అల్లూరు జిల్లా దళపతిగూడలో 31.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. వాయువ్య భారతం నుంచి వీచే పొడిగాలులతో కోస్తాలో పలుచోట్ల వడగాడుపులు వీయడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. 2 రోజులు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో పాటు ఆకస్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాలో ఎక్కువ ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతాయని పేర్కొంది. అలాగే అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో దట్టమైన మేఘాలుంటాయని, ఇవాళ వర్షాలు చాలా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీగా, కొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్లో గురువారం రాత్రి భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్పేట్, గోల్కొండ, టోలీచౌకి, మెహదీపట్నంలో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. తెలంగాణలోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఏపీ, తెలంగాణ, యానాం, కోస్తాంధ్ర, రాయలసీమలో ఆదివారం వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయని, గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.